ఈసీ చేతిలో ఉండాల్సిన వీడియోలు రికార్డ్స్ బయటకు ఎలా వచ్చన్నారు వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి. మాచర్లలో రిగ్గింగ్ జరిగింది కాబట్టి పిన్నెల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. లోకేష్ ద్వారా వీడియోలు బయటకు వస్తే చర్యలు ఈసీ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు గౌతమ్ రెడ్డి. ఎన్నికలకు ముందు డీజీపీ మార్పించారు, ఇప్పుడు సీఎస్ ను మార్చామంటున్నారని మండిపడ్డారు. రాత్రి వరకు లైన్లో ఉండి మహిళలు సీఎం జగన్ కు ఓటు వేశారని, 141 సీట్లను వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం ఈ రోజున నివురు గప్పినటువంటి నిప్పులాగా నిజం నిగ్గు తేలేటువంటి పరిస్థితి 4వ తారీఖున 4వ తారీఖు వరకు కూడా అంచనాలు వేసుకునేటువంటి కలలు కనేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు 4 వరకే మాత్రమే మీరు కలలు కనండి. ఈ కలలు మీ కలలు కల్లాలైపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నది నడిచినది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా జనం యావత్తు కూడా ఆయన వెంట నడిచారు కాబట్టే 4వ తారీఖున ప్రజ్వరిల్లబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విధానాన్ని పసిగట్టినటువంటి డ్రామాలాడేటువంటి చంద్రబాబు నాయుడు, మాయల పక్కీర్ చంద్రబాబు నాయుడు మాయలు ఫలించేటువంటి పద్ధతి అని అనుకుంటున్నాడు. ఒక పద్ధతిలో డీజీపీని తీసేసి కొత్త డీజీపీని తీసుకొచ్చారు. ఇవాళ మళ్ళా ఏమంటున్నారు, సీఎస్ ని మార్చాలంటున్నారు. ఈసీలో దొంగలు పడ్డారు. నీ చెప్పు చేతల్లో నడిచేటువంటి కెమెరాలు, నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి డాక్యుమెంట్స్ బయటికి ఎలా వచ్చినాయి? పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవటం ఖాయం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 123 సీట్ల నుంచి 141 సీట్ల వరకు కూడా కైవసం చేసుకున్నారు.